హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద వస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐపీ రేటింగ్ అనమాట. సో అందరు చెప్పిందే, సో కాకపోతే కొంచెం డిఫరెంట్గా నన్ను ఒక 2 మెంబర్స్ ఎస్పెషల్గా నా ఫ్రెండ్స్లో ఇప్పుడు కాదు లాంగ్ డేస్ బ్యాక్ యూట్యూబ్లో వేరే వీడియోస్ చూస్తుంటే నాకైతే స్ట్రైక్ అయితే అయింది. సో వాళ్ళు అప్పుడు అడిగింది ఏంటంటే, ఐపీ రేటింగ్ ఉన్న మొబైల్ కొంటే చాలు కదా మనకి, సో వాటర్లో పడ్డా నా ఫోన్కి ఏం కాదు, ఒకవేళ ఏదైనా అయినా సరే కంపెనీ వారంటీ ఇస్తుంది, బాగా చేసి ఇస్తుంది అని చెప్పేది నాకు ఒక్కసారి స్ట్రైక్ అయింది. బట్ వాస్తవానికి అదైతే కాదు. అప్పుడు వాళ్ళకైతే చెప్పాను, కానీ అప్పటికి యూట్యూబ్ ఛానల్ 1 year బ్యాక్ అనుకుంటాను, అప్పటికి యూట్యూబ్ ఛానల్ కూడా లేదనుకుంటాను. సో ఈరోజైతే ఆ టాపిక్ మీద వీడియో చేద్దాం. అలా అనుకునే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు మనలో కూడా. సో ఒకవేళ ఇప్పటివరకు మీరు కూడా ఖచ్చితంగా అలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి ఇమీడియట్గా. సో మీరు కూడా వారంటీ ఉంటుంది, వాటర్లో తడిచి మన మొబైల్ ఏమైనా ఖరాబ్ అయితే ఐపీ రేటింగ్ ఉన్నప్పుడు అనేది కనుక మీ బ్రెయిన్లో మీకు కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా నాతో అయితే షేర్ అయితే చేసుకోండి. మీరు ఏమనుకుంటున్నారు, ఇప్పటివరకు యాజ్ ఆఫ్ ఏమనుకుంటున్నారు అనేది. సో వన్ మోర్ థింగ్ వచ్చేసి, వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. నేనైతే సామ్సంగ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. సో నా S10 ఆర్ S20 ఏదో చెప్పాను వాళ్ళకి, ఏదో మొబైల్ వాటర్లో పడి ఖరాబ్ అయింది, 10 minutes ఉంది, సో నా మొబైల్ బాగు చేయడం ఎలా అనేది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగైతే చేశాను. ఆ వీడియో కూడా మీకైతే చూపిస్తాను. అండ్ బిఫోర్ దట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ రేటింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాక, సో వారంటీ ఉంటుందా ఉండదా ఎవ్రీథింగ్ తర్వాతకి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ రేటింగ్ అంటే డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, అందరికీ కామన్గా తెలిసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కొంచెం మనం ఎన్లార్జ్ చేసి నీట్ క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఐపీ రేటింగ్లో ఫస్ట్ 2 letters వచ్చేసి ఐపీ ఉంది కదా. ఐపీ అంటే మనకి ఇంగ్రెస్ ప్రొటెక్షన్. ఇంగ్రెస్ అంటే తెలుగులో చెప్పాలంటే లైక్ చొచ్చుకుపోవడం ఆర్ ప్రవేశించడం, ఇంకా మన వే ఆఫ్ లాంగ్వేజ్ అంటే లోపలికి వెళ్ళడం అనమాట. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ప్రొటెక్షన్ అంటే మనకి తెలిసిందే ప్రొటెక్ట్ చేయడం. అంటే ఏదైనా సరే వాటర్ కానీ డస్ట్ పార్టికల్ కానీ ఏదైనా సరే లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేయడాన్ని మనకి ఇంగ్రెస్ ప్రొటెక్షన్ అంటాం, అంటే ఐపీ రేటింగ్ అంటాం. సో దానికి వచ్చేసి బేసిక్గా మనకి రేటింగ్స్ చూసినట్లయితే 5 star అని 10 star అని ఇట్లాంటివి ఉంటాయి. కానీ సో ఐపీ 67 ఏంటన్నా, 64 ఏంటి, 68 ఏంటి అని మీకు డౌట్ అయితే రావచ్చు. సో అక్కడ కూడా అవి ఇండివిజువల్ రేటింగ్సే. 67 అంటే ఫస్ట్ లెటర్ ఇండికేట్స్ డిఫరెంట్ రేటింగ్, సెకండ్ లెటర్ డిఫరెంట్ రేటింగ్. అంటే ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో 6 అనే లెటర్ మీరు బేసిక్గా 6 చూస్తుంటాం ఎక్కువగా, లేదా X క్రాస్ మార్క్ చూస్తుంటాం. ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది మీకు డస్ట్, లైక్ సాలిడ్ పార్టికల్స్ ఏవైనా సరే, డస్ట్ కానీ ఇంకేదైనా సరే సాలిడ్ పార్టికల్ అది ఏదైనా అవ్వచ్చు, వాటి యొక్క ప్రొటెక్షన్ లెవెల్ని అది ఇంక్రీజ్ చేసేది మనకి ఫస్ట్ లెటర్. సెకండ్ లెటర్ వచ్చేసి మనకి వాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఏదైనా సరే వాట్ టైప్ ఆఫ్ లిక్విడిటీస్, అది వచ్చేసి మనకి లిక్విడ్ ప్రొటెక్షన్ అనమాట. సో వీటిలో మనం చూసినట్లయితే బేసిక్గా మనకి 67, 68, 64, 61 ఇట్లాంటివే చూస్తుంటాం. మరి 70 లేకపోతే అయినా ఒక డౌట్ రావచ్చు. సో మీకు మ్యాక్సిమం డస్ట్లో చూసినట్లయితే ఏదైనా సరే సాలిడ్ పార్టికల్స్లో మీకు మ్యాక్సిమం ఇప్పటి వరకు ఉన్న రేటింగ్ వచ్చేసి 6. అంటే 6 రేటింగ్ ఫస్ట్ లెటర్ కనుక మీకు 6 ఉందంటే అది మీకు సాలిడ్స్ అన్నిటి నుంచి మీకు ప్రొటెక్ట్ అయితే చేస్తుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం మీ మొబైల్కి అయితే రాదు. ఇక సెకండ్ లెటర్ వచ్చేసి మనకి లిక్విడ్స్ కదా, వాటర్ అనుకోండి ఫర్ సపోజ్. మీకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనకున్న టెక్నాలజీ ప్రకారం 8 అనేది లాస్ట్. ఒకవేళ మీకు ఐపీ 68 కనుక ఉన్నట్లయితే మీ మొబైల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఇక్కడ ఒకటైతే గుర్తుంచుకోండి, ఐపీ 68 రేటింగ్ ఉన్నంత మాత్రమే మీకు మొబైల్కి ఏమి ఉండదని అందరు చెప్తారు. కాకపోతే మాత్రం ఇక్కడ టైం పీరియడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 types ఆఫ్ టైం పీరియడ్స్. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి మన వాటర్లో పడేసాక ఎంతసేపటి వరకు ఆ మొబైల్ ఉంటే మనకి సేఫ్గా ఉంటుంది. అంటే మీరు ఐపీ రేటింగ్ ఉంది కదా అని చెప్పేసి 1 hour 2 hours ఉంచితే మీ మొబైల్ మాత్రం ఖచ్చితంగా ఖరాబ్ అయితే అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో మీకు మ్యాక్సిమం మీరు చూసినట్లయితే ఐపీ 68 ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే 8 ఇండికేట్స్ ఏంటంటే మీకు 30 minutes వరకు మీకు మొబైల్ అయితే సర్వైవ్ అవుతుంది, అప్ టు మీకు 1.5 meters అంటే 1.5 meter లోతు వరకే. అంతకుమించి మీరు లోపలికి తీసుకెళ్తే మాత్రం వాటర్ ప్రెషర్ అనేది మీకు లోపలికి వెళ్ళే కొద్ది ప్రెషర్ అనేది ఎక్కువే, మీకు మొబైల్లోకి వాటర్ పోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సమ్ టైమ్స్ సర్వైవ్ కూడా అవ్వచ్చు, బట్ అట్లా అని ప్రతిసారి అయితే సర్వైవ్ అయితే అవ్వదు. సో దట్ మీన్స్ మీకు 68 అంటే 1.5 meter వరకు మీరు 30 minutes వరకు అయితే సర్వైవ్ అవుతుంది. అంతకుమించి మీరు ఎక్సీడ్ అయిందంటే అక్కడ దేర్ మైట్ బి ఛాన్సెస్, అక్కడ ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉంటాయి మీ మొబైల్ ఖరాబ్ అవ్వడానికి. అదే డస్ట్ విషయానికి వచ్చినట్టయితే 6 ఉందంటే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, దీనికి టైం పీరియడ్ ఇట్లాంటిది ఏమి ఉండదు. మీకు మ్యాక్సిమం ఐపీ 6 ఫస్ట్ లెటర్ 6 వచ్చిందంటే మాత్రం మీకు సాలిడ్ పార్టికల్స్ అన్నిటి నుంచి అయితే మీకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇక లిక్విడ్ విషయానికి వచ్చినట్లయితే 67 మనం చూసామనుకోండి. 67 వచ్చేసి మనకి ఇంతకుముందు పాపులర్ 67. 68 అనేది ఇప్పుడు రైట్ నో మనకి ట్రెండింగ్లో ఉన్నది వచ్చేసి 68. ఇప్పుడు అంతకుమించి మనకి కొత్త టెక్నాలజీ అయితే రాలేదు. సో ఫ్యూచర్లో మేబీ రావచ్చు కొత్త రేటింగ్స్ అయితే. సో 67 ఏంటంటే మీకు 1 meter వరకే, మీకు 1.5 meter కాదు 1 meter వరకు లోతుకి తీసుకెళ్తే మీకు 30 minutes అది కూడా సర్వైవ్ అయితే అవుతుంది. సో అకార్డింగ్ టు 0 నుంచి 8 వరకు మీకు లిక్విడ్స్లో డిఫరెంట్ స్టేజెస్ అయితే ఉంటాయి.
సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు వీడియోలో చాలా టైం అయితే పడుతుంది. సో అవన్నీ మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద, దీన్ని ఒక్కసారి పాస్ చేసి మీరు సింపుల్గా ఏ రేటింగ్లు ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అయితే మీరు అక్కడైతే చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో డౌట్ వచ్చేసి కొంతమంది IPX4, IPX7, X6 ఇట్లాంటివి ఉంటాయి కదా, క్రాస్ మార్క్ ఉంటుంది. అంటే క్రాస్ నథింగ్ బట్ క్రాస్ అంటే మీకు తెలియదు ఏముంది, నథింగ్ ఇస్ దేర్. అంటే మీకు ఎటువంటి డస్ట్ కానీ అంటే సాలిడ్స్కి సంబంధించిన ఎటువంటి ప్రొటెక్షన్ లేదని, ఓన్లీ మీకు వాటర్ ప్రొటెక్షన్. అంటే లైక్ కొంతమంది ఏం చేస్తారంటే IPX4 అంటారు, అంటే మీకు వర్షపు చినుకుల నుంచి అది మీకు కాపాడుతుంది. ఏది 4 ఏదైతే ఉందో 4 లెవెల్ వచ్చేసి మీకు వర్షపు చినుకుల నుంచి కాపాడుతుంది లిక్విడ్స్లో. X అంటే ఏంటంటే నథింగ్, మీకు ఎటువంటి సాలిడ్స్ నుంచి మీకు ప్రొటెక్షన్ అయితే ఉండదు. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అసలు IP రేటింగ్ అంటే ఏంటనేది. సో ఇది ఒక జస్ట్ రేటింగ్ మాత్రమే. సో ఇక్కడ మీకు ఎటువంటి వారంటీకి సంబంధించింది ఏదైతే ఉండదు. ఇక ఫైనల్ థింగ్, మనం అనుకున్న టాపిక్ వచ్చేసి అన్న మరి ఓకే నేను 10 మినిట్స్కి నా మొబైల్ ఖరాబ్ అయింది, సో నేను అక్కడికి వెళ్తే సర్వీస్ సెంటర్కి వెళ్తే నాకు వారంటీ ఇస్తారా అని. సో మీకు వారంటీ అయితే రాదు క్లియర్గా. సో నేను అక్కడికైతే వెళ్ళాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడికి వెళ్ళి ఒక కన్వర్జేషన్ అయితే ఉంది, ఆ కన్వర్జేషన్ అనేది మీరు వినండి. ఆ తర్వాత మీకు నా ఒపీనియన్ అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మరి మా బ్రదర్ది S20 మొబైల్ వాటర్లో పడింది, ఒక 10 మినిట్స్ వరకు ఉందనుకుంటాను. సో అది డెడ్ అయింది. ఇప్పుడు తీసుకొస్తే మనకి వారంటీ ఉంటుందా? వారంటీ రాదా? మరి ఎలా దానికి పెయిడ్ సర్వీస్ అంటే ఏం పోతే ఆ పార్ట్ వేస్తారా? IP రేటింగ్ ఉంది కదా దానికి, S20కి IP రేటింగ్ ఉంది కదా. అర్థం అవ్వలేదు. ఫిజికల్గా ఏం అవ్వలేదు. పడ్డం ఇన్ ద సెన్స్ అంటే మామూలుగా అయితే పడుతుంది కదా, దానికి IP రేటింగ్ ఉంది కదా. ఒకసారి కనుక్కోరా. లేదు, తీసుకొని రావాలి, రేపు తీసుకొని వస్తాను, వారంటీ ఉందండి. అర్థమవుతుంది. అవును, 30 మినిట్స్ ఉంటుంది. సారీ, సాల్ట్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్, ఇంట్లో సాల్ట్ వాటర్ లేదు, రెడ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడికైతే వెళ్ళాను, వెళ్ళేసి వాళ్ళు క్లియర్ ఒకటే చెప్పాను, నేను మర్చిపోయాను S10 మొబైల్ S20 మొబైల్ ఏదో చెప్పాను. సో నా మొబైల్ అది వాడుతున్నాను, నా మొబైల్ వచ్చేసి వాటర్లో పడిపోయింది. విత్ ఇన్ 10 మినిట్స్లో నేను మొబైల్ని అయితే తీసేశాను. సో తీసేసినా కానీ నా మొబైల్ అయితే ఇప్పుడు ఆన్ అయితే అవ్వట్లేదు, ప్రాబ్లం వస్తుందని చెప్తే వాళ్ళు సింపుల్గా ఒకే వర్డ్ చెప్పారు, వాటర్లో పడి కనుక మొబైల్ ఖరాబ్ అయితే మీకు ఎటువంటి వారంటీ ఉండదని. సో 10 మినిట్సే ఉంచాను, ఎక్కువ ఉంచలేదు, 30 మినిట్స్ వరకు ఉంటుంది కదా. సో మీరు అలా ఎలా చెప్తారంటే వాళ్ళు చెప్పుకొచ్చింది ఏంటంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ టైప్స్ ఉంటాయి సార్, మీరు ఒకవేళ సీ వాటర్లో పెట్టొచ్చు, సాల్ట్ వాటర్లో పెడితే మీకు వారంటీ ఉండదు. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు 30 మినిట్స్ కాకుండా అది మీకు లోపలికి వెళ్ళదు. సో లోపలికి వెళ్ళిందంటే ఖచ్చితంగా వారంటీ డిజేబుల్ అవుద్దని అయితే క్లియర్ కట్గా చెప్పారు. సింపుల్గా ఒకటే గుర్తుంచుకోండి, మీకు మొబైల్ అనేది వాటర్లో పడి ఖరాబ్ అయిందంటే మాత్రం మీకు ఎటువంటి వారంటీ అనేది అయితే ఉండదు. సో బేసిక్గా మీకు ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రమే యూజ్ చేయండి. ఎక్కువగా మీరు 30 మినిట్స్ నుంచి ఎక్కువ ఉంచారంటే చాలా వరకు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అట్లాంటి ఛాన్సెస్ అయితే తీసుకోమాకండి, ఏరికోరి వెళ్ళి మొబైల్ని ఖరాబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయమాకండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ లాంటివి ఇట్లాంటి వాటిలైతే మీకు వాటర్ డెప్త్ అనేది తక్కువ ఉంటుంది, ప్రెషర్ లెవెల్ తక్కువ ఉంటుంది, 30 మినిట్స్ వరకు మీకు సర్వైవ్ అవుతుంది. మీరు ఊళ్ళల్లో బాయిలు ఉంటాయి కదా, సో వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి బాయిల్కి జంప్ చేసి ఈతలు కొట్టడం ఇట్లాంటివి చేస్తే మాత్రం మీరు ఎంత లోపలికి వెళ్తారో అంత ఎక్కువ ప్రెషర్ అనేది వచ్చి మీ మొబైల్ అయితే ఖరాబ్ అవుతుంది. ఆ తర్వాత ఎవడు వచ్చి మీ మొబైల్ బాగా అయితే చేయడు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎలా తెలుస్తుందన్న మనం 10 మినిట్స్ అనేది చెప్పామంటే వాళ్ళు ఒకటే అడుగుతారు, మీరు 10 మినిట్స్ అని చెప్పారని మనం ఫర్ సపోజ్ అక్కడికి వెళ్ళి సరే ఓకే 10 మినిట్స్ అంటారు. ఇప్పగానే అక్కడ వాళ్ళకి కొంచెం వాటర్ అయితే కనిపిస్తుంటుంది కదా. సో వన్స్ వాటర్ కనిపించినప్పుడు వాళ్ళు 10 మినిట్స్ కదా ఎక్కువ ఉంది, మీరు కావాలని 10 మినిట్స్ అని చెప్తున్నారు, అంత ముందే 30 మినిట్స్ ఉంచారేమో. మీరు విత్ వీడియో ప్రూఫ్ తీసుకొచ్చినా సరే వాళ్ళు ఆర్గ్యూ చేస్తే మాత్రం మీరు నథింగ్, మీరు ఏం చేయలేరు. ఇంకోటి వచ్చేసి అసలు ఖరాబే కాదు, IP68 రేటింగ్ ఉంటే మీది ఖరాబ్ అయిందంటే మీరు ఏ వాటర్లో తీసుకెళ్లారో, సాల్ట్ వాటర్ ఏమో హార్డ్ వాటర్ ఏమో అని చెప్పేసి సింపుల్గా నెగ్లెక్ట్ చేస్తారు, అప్పుడు మీరైతే ఏం చేయలేరు. అండ్ వన్ మోర్ థింగ్ IP రేటింగ్ లేకుండా కూడా కొంతమంది స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్పేసి ఇస్తున్నారు. మామూలుగా ఎటువంటి రేటింగ్ తీసుకోవట్లేదు. ఎందుకన్నా అంటే బేసిక్గా IP రేటింగ్ తీసుకోవాలంటే మన మీదే బర్డెన్ పడుతుంది.
వాళ్ళు కొంచెం పే చేయాల్సి ఉంటుంది ఐపీ రేటింగ్ కోసం. సో రేటింగ్ తీసుకున్నాక ఉంటుంది. సో బేసిక్గా రెడ్మీ నోట్ 9 రెడ్మీలో ఒక మొబైల్ మనం చూసినట్లయితే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయకుండా స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్తున్నారు, ఎటువంటి ఐపీ రేటింగ్ లేదని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే పోర్ట్స్ ఉంటాయో, సో ఐపీ రేటింగ్ అంటే నథింగ్ బట్ మీకు ఏదైతే పోర్ట్స్ హోల్స్ ఉంటాయో మొబైల్కి దాని చుట్టూరు ఒక రబ్బరైజ్డ్ మెటీరియల్ సంథింగ్ దాన్ని ఏమంటారో తెలియదు మనకి, ఒక మెటీరియల్ యూజ్ చేసి ఎటువంటి వాటర్ కానీ డస్ట్ కానీ లోపలికి పోకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారనమాట. సో అది ప్రొటెక్ట్ చేసే దానికి రేటింగ్ తీసుకోవడం ఐపీ రేటింగ్ అంటాం మనం. కొంతమంది ఎవరైతే మనకి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో కస్టమర్స్ వాళ్ళ మీద బర్డెన్ పడకుండా, వాళ్ళకు కూడా ట్యాక్స్ ఎక్కువ అవ్వకుండా, ప్రైసెస్ ఎక్కువ పెట్టకుండా ఉండడం కోసం ఎటువంటి రేటింగ్ తీసుకోకుండా ఇట్లాంటి కొంచెం ప్రొటెక్షన్స్ అయితే తీసుకుంటారు. బట్ ఆల్వేస్ అవి అయితే వర్కౌట్ అవ్వవు. సమ్టైమ్స్ మీకు కొంచెం ఎక్స్ట్రా యాక్సిడెంటల్గా ఎప్పుడైనా మొబైల్ వాటర్లో పడ్డాక ఇమీడియట్గా తీసినట్లయితే మీకు వాటర్ లోపలికి పోకుండా ఉండడానికి అయితే ఉపయోగం అయితే ఉంటుంది. బట్ ఎనీవే ఐపీ రేటింగ్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అడగండి, అక్కడ నుంచి ఆన్సర్ అయితే చేస్తాను. ఇంక ఇట్లాంటి డౌట్స్ మీకు ఏమున్నా సరే, నాట్ ఓన్లీ ఐపీ రేటింగ్, మీకు వేరే టాపిక్లో ఏ డౌట్స్ ఉన్నా సరే, నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ చేయాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. బేసిక్గా మీకు తెలిసిందే సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో మోస్ట్ ఆఫ్ ది లాంచెస్ అయిపోయినాయి. సో ఇక ముందు మనకి మొబైల్స్ లాంచెస్ అనేది చాలా తక్కువగా అవుతున్నాయి కంపేర్ టు లాస్ట్ 2 months. చాలా రష్ హెవీ, బాగా ప్రతి మొబైల్ కొనడం, అన్బాక్స్ చేయడం, రివ్యూ చేయడం, కెమెరా రివ్యూస్ ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండేవి. బట్ ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీద టైం కేటాయిద్దాం. అలానే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్స్ వస్తుంటాయి అండ్ గివ్ అవేస్ కూడా వస్తుంటాయి అన్నమాట. ఇంకా ఫైనల్గా మీ చేతిలో ఉంటుంది మన ఛానల్ని అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా అయితే అవసరం ఉంటుందన్నమాట. సో ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో దగ్గరగా 45% అయితే ఉన్నారు మన వ్యూవర్స్లో. ఖచ్చితంగా మీరు అందరూ ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు ఎటువంటి రిగ్రెట్ ఫీలింగ్ రాకుండా, ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా మీకు బెటర్ యూస్ఫుల్ కంటెంట్ తేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.